ఆమోస్ 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకక సింహము అడవిలో గర్జించునా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. చూడండి, పిచ్చుకలన్నీ ఉంటాయి ఒక చోట, కాకులన్నీ, రాంబందులు, పావురాలు. యు సీనా ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్లాక్, ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే అగ్రీ అయితేనే నడుస్తారంట. దీని తర్వాత చాలా మంది అలవాట్ల ద్వారా మీరు మారి మీ కుటుంబాన్ని మార్చి మీ ద్వారా అనేకులను మార్చుదురుగాక. యూ విల్ నో ద ప్రాసెస్, హౌ ద సిస్టమ్ వర్క్స్. తెలియాలా స్కూటర్ ఎలా పనిచేస్తుంది, వంట ఎలా వండాలా. యూ సీ యూ నీడ్ టు లెర్న్. కెన్ టు వాక్ టుగెదర్ ఎక్సెప్ట్ దే అగ్రీ. అంటే ఏం చేస్తుందంట, మనకు ఒక సిస్టమ్ ఉందంట, ఇద్దరు నడుస్తున్నారు. వీడి బుద్ధులకి వీడైనా రావాలా, వీడి బుద్ధులకి వీడైనా రావాలి. ఇలా ఉంటుందంట లోకం అంతా. అయితే గుర్తుపెట్టుకోండి, అందరూ మర్మం అనండి, సీక్రెట్ అనండి. ఐఎమ్ గివింగ్ యూ సీక్రెట్. నెవర్ గెట్ డిస్కరేజ్డ్ ఇఫ్ యు ఆర్ ఎ కింగ్డమ్ పర్సన్. డోంట్ కమిట్ సూసైడ్, డోంట్ గివ్ అప్. ఒకవేళ నువ్వు దేవుని రాజ్య సంబంధివి అయితే ఎన్నడూ విడిచిపెట్టక ఎప్పుడు చనిపోదామనే తలంపుల పరిస్థితి మారదని అనుకోక ఏ పరిస్థితి అయినా మారుతుంది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నువ్వేమో బలహీనుడవు. ఓకే, మొన్నే మానేసావు తాగుడు, సిగరెట్ ఇవన్నీ మానేసి ఏదో వస్తున్నావు. మళ్ళా కలిసాడు పాత ఫ్రెండ్, మీ ఆవిడ భయపడుతుంది నువ్వు మారిపోతావేమో, మళ్ళీ వీడొచ్చాడు అని. కానీ ఇప్పుడు నీలో ఉన్నవాడు లోకంలో అనుకుంటే ఇప్పుడు భయపడడానికి లేదు. ఈ అలవాట్లు అలాగే ఉంటే నీ ద్వారా ఆ స్నేహితుడు మారిపోయి ఇతర మార్గంలో నడుస్తాడు. చూసిదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఎప్పుడు నడుస్తుంది. అయితే నీ భర్త ఆ రూపాంతరము చెందేటువంటి మారు మనస్సులో ఎప్పుడు మనస్సుని రూపాంతరం మనస్సును నూతన పరుచుకోవడం అనేది ఆపకూడదు. అందరూ నూతన పరుచుకోవడం అనండి. ద రెన్యూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూపాంతరం మీద ఫోకస్ చేయొద్దు. వీడు మారలే అనొద్దు. దేని మీద కేంద్రీకరించాలా? రూపాంతరం మీద కేంద్రీకరించాలా, నూతన పరచడం మీద కేంద్రీకరించాలా? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అంటావు నువ్వు, అంటే అర్థం ఏంటామే, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది మనిషి. సో ద రెన్యూయింగ్ విల్ మేక్ హర్ ట్రాన్స్ఫార్మ్. హర్ కంటిన్యూస్ రెన్యూయింగ్ లుక్ హర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. మాటి మాటికి నూతన పరుచుకునే ఆ సహోదరి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందనే మాట వచ్చేసింది. ఎంతమందికి అర్థమైంది? రైట్. సో ఇక్కడ రూపాంతరం చెందింది ముఖ్యమా, నూతన పరచుకోవడం ముఖ్యమా? నూతన పరచుకోవడం. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈ లోకంలో చదువు, ఉద్యోగం, డబ్బు ఇదే ప్రాముఖ్యతలో ఉండి దీన్ని పక్కన పెట్టేస్తాం. ఈ రూపాంతరం అనేది ఉండాలి. అలాగని చదువు మారుస్తుంది. కానీ మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ మనుష్యుని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ఆత్మీయంగా ఒక మనిషి మారాలంటే ఇదన్నమాట. ఓకే, సో మీ అబ్బాయి ఏమైపోతాడు అని నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే అతను ఇంటికి వచ్చి 3 పూటలు 2 పూటలు వాక్యం విని ప్రార్థించుకుంటున్నాడో, ఏ చెడు సహవాసానికి వెళ్ళినా వాళ్ళు మారిపోతారు, కానీ మీ అబ్బాయి మారడు, మీ అమ్మాయి మారదు, మీ ఆయన మారడు. యూ సీ దట్ నౌ ఐఎమ్ గివింగ్ యూ. కానీ ఇంటికి వచ్చి ఏం చేయకుండా ఆ టీవీ చూసుకొని, ఆ ఫేస్బుక్లు చూసుకొని, ఇయే చేసుకుంటా, కొంచెం సేపు చదువుకుంటా చెడు సహవాసం చేశాడు అనుకోండి, 6 నెలల తర్వాత మీ అబ్బాయి ఉండడు. చదువుకుంటాడు, ఉద్యోగం వస్తుంది, అతని జీవితం అవుతుంది. యూ సీ దట్ నా. 119వ కీర్తన 63, 119 Psalm 63. నీ యందు భయభక్తులు గలవారికి అందరికి, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. I am a companion to all them that fear thee and of them that keep the precept. ఎవరైతే నీకు భయపడి నీ వాక్యానుసారంగా జీవించాలనుకుంటా వాళ్ళందరితో నేను సహవాసం చేస్తా. ఐ విల్ అగ్రీ అండ్ జస్ట్ మిక్స్ విత్ దెమ్. చూసారా ఏమవుతుందంట, ఎప్పుడైతే నువ్వు నూతన పరుచుకునే వాడివై ఉంటావో, ఎవరైతే అలా ఉంటారో వారితోటే చేరతావంట. ఒకసారి నువ్వు ఒక మనిషిని నూతన పరచడం, ఎలా నూతన పరుచుకోవాలో అలవాటు చేసుకొని రూపాంతరం చెందిన తర్వాత ఇక అతను ఆ రూపాంతరము చెందిన వారితోటే సహవాసం చేస్తాడంట. ఎంతమందికి అర్థమైంది? హీ విల్ నెవర్ ఫాల్ అగైన్. A transformed person will always look for fellowship of transformed people. Mothers, ఎంతమంది ఉన్నారు తండ్రులు ఇక్కడ? If your kids are like that, come on, learn this. నువ్వు మారాలా, ఇదిగో ఇదే పాలసీ. భర్తను మార్చాలా, అమ్మను మార్చాలా, అమ్మమ్మను మార్చాలా, నాయనమ్మను మార్చాలా, ఇదే పాలసీ. You can change. I am a companion to all them that fear thee and that keep the presence. ఒకసారి రూపాంతరం చెందిన తర్వాత ఇక అతను రూపాంతరం చెందిన వాళ్ళని ఎత్తుక్కుంటాడంట. అప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. అప్పుడు ఎక్కడ గ్యాంగ్లో ఉన్నాడు అనుకోండి, నువ్వు అనుకోవాలా ఆ గ్యాంగే మారిపోతుంది. ఒకవేళ ఈ అలవాట్లు లేవనుకోండి, రూపాంతరం చెందలేదనుకో, కష్టం. యువర్ ఇన్ డేంజర్. సంబడి ఈస్ బ్లెస్డ్ టుడే. ఐఎమ్ టీచింగ్ యూ సమ్ స్టాఫ్. రిజాయిస్ ఇన్ దిస్. కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు ప్రార్థించడం, బైబిల్ చదవడం. It will go back again. We have been seeing that. గుర్తుందా చెప్పాను చాలా విషయాలు మీకు. Why the devil bounce back?
ఒక్కొక్కసారి దేవుడు 6 నెలల తర్వాత స్వస్థపరుస్తాడు. సంవత్సరం ఎందుకు? ఈ సంవత్సరంలో నువ్వు వాక్యం వింటావు, ప్రార్థన అలవాటు పెరుగుతుంది, దేవునికి అన్నీ నేర్చుకుంటావు. ఎస్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు దాకా మిమ్మల్ని బాధ పెట్టే శత్రువు మీ అలవాట్ల ద్వారా మీరు రూపాంతరం చెంది ఇక బాధ పెట్టకుండా ఉండును గాక. యూ నీడ్ టు గెట్ రెడీ ఫర్ దాట్. దిస్ ఈజ్ హౌ యూ లెర్న్ సమ్ స్టఫ్. ఐఎమ్ ఏ కంపానియన్. మీ అందరూ కూడా ఇలాగా ఆయన యందు భయభక్తులు, ఆయన ఉపదేశాలు అనుసరించి వారికే మీరు స్నేహితులు అవుదురుగాక. మీ పిల్లల్ని ఇలా తయారు చేయుదురుగాక, మీ భర్తల్ని భార్యల్ని ఇలా తయారు చేయుదురుగాక. యా, యూ నీడ్ టు డూ దాట్. మొదటి రాజులు 22వ అధ్యాయము 20-21 చదువుదాం. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఈ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదును అనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. You see now 20. And the Lord said, who shall persuade Ahab that he may go up and fall at Ramoth Gilead? And one said this manner and other said this manner. ఎవరు one said అంటే spirits. 21. And there came forth a spirit. ఒక ఆత్మ వచ్చిందంట. దేవుడు అడుగుతున్నాడంట, ఎవరు ఈ ఆహాబుకి ఒక మోసాన్ని వినిపిస్తారు? అతను అది నిజం అనుకుంటాడు. బట్ దిస్ ఈజ్ ఎ లై. ఎవరు చేస్తారు? ఆ కాలంలో అప్పుడు ఇంకా యేసుప్రభు వారు ఇంకా ఆయన శిలువ మరణం పొందలే. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఎప్పుడైతే రక్తం కార్చాడో అపవాది పైనుంచి ఏం చేయబడ్డాడు? త్రోసివేయబడ్డాడు. అప్పుడు దాకా యోబు టైంలో అపవాది వెళ్ళాడా లేదా? ఆహాబు టైంలో ఇప్పుడు ఉండే సభలో, ఇప్పుడు సభలు లేవు. ఇప్పుడు సైతాన సభలన్నీ భూమి మీద. పక్కన వాళ్ళు చెప్పి ఇప్పుడు పరలోకంలో సైతాన సభలు లేవని. నో డీమన్స్ మీటింగ్స్ ఇన్ హెవెన్. ఆల్రైట్. అప్పుడు ఒక ఆత్మ వచ్చిందంట. దే కేమ్ ఫర్ ద స్పిరిట్ అండ్ స్టూడ్ బిఫోర్. అది వచ్చిందంట. నేను అంటే రకరకాల దెయ్యాలు ఉంటాయి. ఒకటి మోసం చేసేది, ఒకటి పొడిసేది, ఒకటి నరికేది, ఒకటేమో చెప్పుడు మాటలు చెప్పేది, ఒకటి రోగాలు ఇలాగన్నా. అప్పుడు ఈ మోసం చేసి దయ్యం వచ్చిందా, నా వంతు వచ్చిందిరా, వస్తున్నాను, నేను వెళ్తా, వాడిని మోసం చేస్తా. దేర్ కేమ్ ఫర్ ద స్పిరిట్ అండ్ స్టూడ్ బిఫోర్ ద లార్డ్ అండ్ సెడ్, ఐ విల్ పర్సుయేడ్ హిమ్. నేను మోసం చేస్తా. ఎందుకు? అతను రామాత్ గీలాద్కి వెళ్ళి చనిపోవాలి. దేర్ వాజ్ ఎ డెత్ సెంటెన్స్ అతని మీదకి. అతను ఒక అంతకుముందు మంచి అలవాట్లు ఉండేవి, తర్వాత ఏమైపోయాయి? తన అలవాటు మారిపోవడంతో మనిషి రూపాంతరం చెందిపోయాడు. చెడ్డ మనిషిగా రూపాంతరం చెందేసిన తర్వాత అతనికి తీర్పు వచ్చేసింది. ఇప్పుడు ఏ దురాత్మ వస్తుంది? వాట్ స్పిరిట్ విల్ కమ్ టు డిసీవ్ హిమ్ అండ్ కిల్ హిమ్. ఇప్పుడు చూద్దాం ఎంతమందికి అర్థమైంది. ఇప్పుడు మన మనస్సు దేన్ని ఆకర్షించుకుంటుంది? ఆత్మలను. యు సీ, యువర్ మైండ్ విల్ అట్రాక్ట్ స్పిరిట్స్. నజరేయుడైన యేసయ్య ఈ రోజు నుంచి నా మనసును నూతన పరుచుకొని, నేను, నా భర్త, నా భార్య, నా తలంపులను ఎప్పుడు నూతన పరుచుకునే అలవాట్లను పెట్టుకుంటాము ఆయన. వీ వాంట్ టు జస్ట్ రెన్యూ కంటిన్యూస్లీ అవర్ మైండ్ అంటిల్ వీ గెట్ ట్రాన్స్ఫార్మ్ మై లార్డ్. అయ్యా, ఈ రోజు నుంచి నేను, నా కుటుంబము, నా తలంపులను రూపాంతరము చేసుకునే వరకు మేము మా మనస్సును నూతన పరుచుకుంటాం. వీ విల్ కంటిన్యూలీ రెన్యూ అవర్ మైండ్ టిల్ వీ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.